క్వశ్చన్ నెంబర్ 1. సిపిఆర్పై దేశవ్యాప్త ప్రజా చైతన్య ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ మన్సుఖ్ మాండవీయ. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఎన్బిఈఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్డియో పల్మనరీ రిసిసిటేషన్ అవగాహన కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన మొట్టమొదటి సిపిఆర్ అవగాహన కార్యక్రమం ఇదే. క్వశ్చన్ నెంబర్ 2. సింగపూర్ అత్యున్నత కళా పురస్కారం అందుకున్న భారత సంతతి నవల రచయిత ఎవరు? ఆన్సర్ మీరాచంద్. సింగపూర్కు చెందిన భారతీయ సంతతి రచయిత్రి మీరాచంద్ సింగపూర్ అత్యున్నత కళా పురస్కారమైన కల్చరల్ మెడలియన్ అందుకున్నారు. సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం చెన్తో పాటు సహచర నవల రచయిత్రి సుచెన్ క్రిస్టిన్ లీమ్ మరియు మలై డ్యాన్స్ లెజెండ్ ఉస్మాన్ అబ్దుల్ హమీద్తో కలిసి అవార్డును అందజేశారు. క్వశ్చన్ నెంబర్ 3. మొదటి ఆసియా రేంజర్ ఫోరం సమావేశం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గౌహతి. డిసెంబర్ 5న గౌహతిలో మొదటి ఆసియా రేంజర్ ఫోరం ప్రారంభించారు. 20 దేశాలకు చెందిన అటవీ, జీవవైవిధ్యం మరియు సంబంధిత రంగాల నిపుణులు మొత్తం 146 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్వశ్చన్ నెంబర్ 4. COP28 సదస్సులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కన్సార్టియంలో చేరిన ఆసియా దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు COP28లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కన్సార్టియంలో భారతదేశం చేరింది. 2024 చివరి నాటికి 5 గిగావాట్ల సహకారం పొందడం దీని లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2023 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2023 డిసెంబర్ 5న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇది ఇంటర్నెట్కు సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యలను చర్చించడానికి నిర్వహించే మల్టీ స్టేక్ హోల్డర్ ఫోరం. క్వశ్చన్ నెంబర్ 6. ఐబీబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ జితేష్ జాన్. 2001 బ్యాచ్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అధికారి జితేష్ జాన్ ఐబీబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది అక్టోబర్లో సందీప్ గార్గ్ ఐబీబీఐలో పూర్తికాల సభ్యునిగా నియమితులయ్యారు. ఐబీబీఐ అనేది బ్యాంక్ దివాలా నిబంధనలను అమలు చేసే ప్రధాన సంస్థ. క్వశ్చన్ నెంబర్ 7. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2022 ప్రకారం దేశంలో సురక్షిత నగరం ఏది? ఆన్సర్ కోల్కతా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2022 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా నిలిచింది. కోల్కతా తర్వాతి స్థానాల్లో పూణే, హైదరాబాద్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 8. ప్రో కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జట్టు టైటిల్ స్పాన్సర్ ఎవరు? ఆన్సర్ బీహార్ ప్రభుత్వం. ప్రో కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జట్టు టైటిల్ స్పాన్సర్గా బీహార్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీహార్ ఒక క్రీడకు స్పాన్సర్గా వ్యవహరించడం ఇదే తొలిసారి. పట్నా పైరేట్స్ ఆటగాళ్లు ఆనంద్మయ్ బీహార్ అని రాసి ఉన్న జెర్సీలు ధరించి ఆడతారు. క్వశ్చన్ నెంబర్ 9. పురుషుల వాలీబాల్ క్లబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ భారతదేశం. పురుషుల వాలీబాల్ క్లబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. భారత్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహించడం ఇదే తొలిసారి. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ అనేది అంతర్జాతీయ పాలక మండలి. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లౌసాన్లో ఉంది. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ బట్టి విక్రమార్క, ఆప్షన్ బి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ సి దామోదర రాజా నరసింహ, ఆప్షన్ డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరి 10 మందికి వెళ్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.